2024లో హైదరాబాద్ నిర్మాణ రంగం గణనీయంగా డెవలప్ అవుతుందని అంటున్నారు నగరానికి చెందిన ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ఎండి సాయిరెడ్డి రామరెడ్డి గారు. మరి ఆయన టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురువుకి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. And to make this progressive city even more promising, the SMR Group. హలో రామరెడ్డి గారు, వెల్కమ్ టు టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? అమ్మకాలు తగ్గాయా, పెరిగాయా? సపరేట్ తెలంగాణ స్టేట్గా ఫామ్ అయిన తర్వాత ఇది రెండవ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ వచ్చేసిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం ఇంకా ముందుకు పోతుందని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి దీంట్లో రియల్ ఎస్టేట్ రంగము ఒక మేజర్ కెటాలిస్ట్ అవుతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ప్రొవైడ్స్ మోర్ దెన్ 30 to 40% ఆఫ్ ద ఇన్కమ్ టు ద స్టేట్. అండ్ అట్ సేమ్ టైం ఏదైతే మన హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందో, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ దర్ ఇస్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయో, దానికి సంబంధించిన ఆఫీస్ స్పేసే కానివ్వండి, కమర్షియల్ స్పేసే కానివ్వండి, మరి ఈవెన్ రెసిడెన్షియల్ ఇవే కానివ్వండి, ఇవన్నీ కూడా కంపల్సరీ మన స్టేట్ అభివృద్ధికి, మరి మన హైదరాబాద్కి వచ్చే మైగ్రెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఎంటర్ప్రీనర్స్ కానివ్వండి, వేరియస్ పీపుల్కి అవసరం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఈ స్టేట్ డెవలప్మెంట్కు రియల్ ఎస్టేట్ రంగం చాలా ఇంపార్టెంట్. దాని మార్గంలోంచి వచ్చేసిందే ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనే ఆలోచన. అండ్ అది మన హైదరాబాద్ ముఖ చిత్రాన్ని మారుస్తుండడంలో ఏం సందేహం లేదు. అండ్ అదేవిధంగా ఇప్పుడు మెట్రో ఒక వెస్ట్లే కాకుండా అది ఈస్ట్లో కానివ్వండి, సెంట్రల్లో కానివ్వండి, సిటీలో ఉన్న పాపులేషన్ అందరికీ అందుబాటు ఉండే విధంగా ఈ మెట్రో సిస్టమ్స్ను వారు బ్యాలెన్స్ చేస్తూ ఎక్స్పాన్షన్ ప్లాన్ చేశారు. అది కూడా మన రియల్ ఎస్టేట్ రంగాన్ని మన హైదరాబాదు యాక్టివిటీని ఇంకా ముందు తీసుకెళ్తానని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హైదరాబాద్లో నిర్మాణ రంగం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకుంటే బాగుంటుందని మీరు ఆశిస్తున్నారు? హైదరాబాద్లో ఒక రియలిస్టిక్ వేలో మన రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాలి. ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. ఈ టూ మచ్ ఆఫ్ స్పెక్యులేషన్ ఆన్ ద ల్యాండ్ ప్రైసెస్, టూ మచ్ ఆఫ్ అన్వాంటెడ్ పబ్లిక్, అన్వాంటెడ్ లెవెల్లో అన్వాంటెడ్ ప్రాజెక్ట్స్, అన్వాంటెడ్ బిల్టప్ ఏరియాస్, ఇవన్నీ మొత్తము రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా కుదిపేస్తున్నాయి. వీటన్నింటికి కూడా అడ్డు అదుపు లేకుండా పోయింది. వీటికి ఎక్కడో ఒక దగ్గర పగ్గాలు వేయాల్సిన అవసరం వస్తున్నది. ఈ బిల్టప్ ఏరియాస్ మీద సర్టన్ క్యాప్స్ రావాలి. ఆ క్యాప్ రావడానికి GOMS నెంబర్ 50 అని చెప్పేసి ఒకటి మధ్యన ఇంట్రొడ్యూస్ చేశారు. అట్లాంటి దాన్ని మనం తొలగించేస్తే మనకు ఒక సిస్టమేటిక్ డెవలప్మెంట్, ఒక సిస్టమేటిక్ వే ఆఫ్ డిజైనింగ్ కానివ్వండి, ఒక సిస్టమేటిక్ వే ఆఫ్ ఓపెన్ స్పేసెస్ అవన్నీ కూడా బాగుంటాయి. హైదరాబాద్ రియల్ రంగంలో గత ఉత్సాహం రావాలంటే కొత్త ప్రభుత్వం తక్షణమే చేయాల్సిన 5-6 పనులు ఏంటంటారు? ప్రీ లాంచెస్, ఈ ప్రీ సేల్స్, ఎక్కడైతే ఈ బల్క్ సేల్స్ అని చెప్పేసి అడ్డు అదుపు లేకుండా నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ పెంచుకుంటూ వెళ్ళిపోయి అవుట్ ఆఫ్ కంట్రోల్లో చేసేసి ఈరోజు మార్కెట్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. వారైతే సేల్ చేశారో వాటిని అభివృద్ధి చేయలేక, కన్స్ట్రక్షన్ చేయలేక, ప్రోగ్రెస్ తీసుకురాలేక కూడా ఇబ్బంది పడుతున్న స్టేజెస్ ఉన్నాయి. మరి వీటన్నిటి కూడా ఒక మార్గం ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ముందు ఆ GO50ని రిట్రీవ్ చేసేసి మన ఓల్డ్ GOMS నెంబర్ 168లో ఉన్న బైలాస్ను ఇంప్లిమెంట్ చేస్తే ఫస్ట్ మేజర్ రిలీఫ్ వస్తుంది. దాని తర్వాత గవర్నమెంట్ ఈ మాస్ ప్లాన్స్ అన్నింటినీ కూడా ఒక కంబైన్డ్ మాస్ ప్లాన్లో ఇంటిగ్రేట్ చేసి ఒక సిస్టమేటిక్గా 2050 మేబీ ఇఫ్ రిక్వైర్డ్ హైదరాబాద్ అగ్లమరేషన్ లిమిట్స్ని ఇంకా పెంచాలి. ఒక ఇంటిగ్రేటెడ్ మాస్ ప్లాన్ క్రియేట్ చేసి దాని మీద డీటెయిల్ స్టడీ చేసి ఆ మాస్ ప్లాన్ను స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా తీసుకొస్తేనే నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ విల్ బి బెటర్. 2023లో ఏ ప్రాంతాల్లో ఎన్ని ప్రాజెక్టులని కట్టారు, అలాగే వాటిని ఆ ఒక్క సంవత్సరంలో ఎంత శాతం నిర్మాణ పనుల్ని పూర్తి చేశారు, అవి ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయి? మేము ప్రస్తుతానికి ఆల్మోస్ట్ అరౌండ్ 8 to 10 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నాము హైదరాబాద్లో. ఈ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. 2023లో మేము అప్రాక్సిమేట్లీ 10 to 12 lakh square feet మేము హ్యాండ్ ఓవర్ చేసాము. సో ఆ 10 to 12 lakh square feetలో అప్రాక్సిమేట్లీ ఒక 500 to 600 యూనిట్స్ ఆఫ్ రెసిడెన్షియల్ యూనిట్స్ మేము క్లోజ్ చేసాము. ఈ 2024లో అవర్ టార్గెట్స్ ఆర్ మచ్ బిగ్గర్. వీఆర్ ప్లానింగ్ టు క్లోజ్ ఆల్మోస్ట్ అరౌండ్ 800 to 900 యూనిట్స్ మేము క్లోజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. కొత్త ప్రాజెక్ట్స్కి వచ్చేప్పటికీ 2022 కానీ ఈ 2024 కానీ మెజారిటీ ఆఫ్ అవర్ కమిట్మెంట్స్ వీఆర్ ఫుల్ఫిల్లింగ్. అండ్
fourth quarter of 2024, we might plan into 3 projects in Bangalore and 1 commercial project in Hyderabad. Also try to enter into in 2024 last quarter, we are planning to go into a logistic park concept. So we are just working out. Maybe in 2025, we come out with a master plan, and that will be given example to various developers in the future course. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్ సార్. సో చూసారుగా టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురులో ఎస్ఎంఆర్ రామరెడ్డి గారి ఇంటర్వ్యూ. ఇప్పుడు మరో సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం.